అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పర్యటించారు. పట్టణంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. అంబేద్కర్ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అసమానతలను తొలగించి అందరూ సమానంగా జీవించేందుకు కృషి చేశారని ఎమ్మెల్యే అన్నారు. ఆ మహనీయుడి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు సాగాలి అని ఆకాంక్షించారు. మన దేశానికి ఆదర్శమైన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 134వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలతో పాటు అలాగే ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మన భారతదేశం ఈ రకంగా ఉందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఆయన రచించారో ఆ రోజు మన కులమతాలకు అతీతంగా ఎవరిని కూడా భేదాభిప్రాయాలు లేకుండా అందరి ఒకే దానిపైన భారత రాజ్యాంగం ఏదైతే చెప్పాడో దాని ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఖచ్చితంగా ఏదైతే అంబేద్కర్ ఆశయాలన్నింటి కూడా కొనసాగిస్తాం. ఏది కూడా ఇంకా కూడా చాలా కొన్ని మార్పులు రావాలని అంటున్నారు. ఖచ్చితంగా అవి ఏదైనా ఉంటే కూడా ఆ మార్పులు తెచ్చి ఎక్కడ కూడా కుల వివక్ష లేకోకుండా అందరూ సమానంగా ఉండే విధంగా అందరం కూడా కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఉండేటట్టు, మన దేశమంతా సమానతత్వంలో నడిచేటట్టు అన్నీ కూడా జరిగే విధంగా కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో అంబేద్కర్ గారికి ఎనలేని మన దేశానికి కీర్తి వచ్చేటట్టు ఆయన కూడా కీర్తి, ఆయన దేశం కోసం ఏదైతే పాటుపడ్డాడో అవన్నీ కూడా ఆయన